హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉంది? పార్ట్ 1 ఇచ్చిన కిక్ ఇచ్చిందా? టు బి ఫ్రాంక్, పార్ట్ 1 అంత రేంజ్ అయితే లేదు. మూవీ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ ఏం లేదండి. ఈ విషయం ప్రొడ్యూసర్ గారు ముందే చెప్పేశారు. ఆయన మాట విని స్టోరీ మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సింపుల్ గా అలా వెళ్ళిపోయి ఆ మూవీకి. మూవీ అయితే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. అదైతే ఫ్యాక్ట్. డీజే టిల్లు జనాల్లోకి ఒక డ్రగ్ లా వెళ్ళిపోయింది. దాన్ని యూజ్ చేసుకునే టిల్లు స్క్వేర్ తీశారు. అనుకోకుండా అది వర్కౌట్ అయింది. ఆబ్వియస్లీ డీజే టిల్లు పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా బాగుంటుంది. అలాగే ఈ మ్యాడ్ స్క్వేర్ పార్ట్ 1 కంటే పార్ట్ 2 నో, నన్ను అడిగితే దీనికంటే పార్ట్ 1 బెస్ట్. మరి ఎలా ఉందా అంటే చెప్పాను కదా, లేదు. నాగవంశీ గారు చెప్పినట్టు నవ్వుతాం మంచిగా నవ్వుతూనే ఉంటాం, కానీ కంపల్సరీ చూడాలి అనేలా అయితే లేదు మూవీ. అండ్ ఇందులో యాక్టర్స్ విషయానికి వస్తే నర్నేని తిన్ మ్యాడ్ లో అశోక్ క్యారెక్టర్ పార్ట్ 1 లో ఎలా అయితే ట్రై చేశాడో ఇందులో కూడా అలానే ట్రై చేశాడు అనిపించింది. అండ్ డీడీ ఆబ్వియస్లీ ఏం చేసినా అది జనాలకు నచ్చేస్తుంది. డీడీకి పెద్దగా సపరేట్ సీన్స్ రాయాల్సిన పని లేదు, సపరేట్ ఎలివేషన్స్ ఇవ్వాల్సిన పని లేదు. డీడీ కనిపిస్తే చాలు జనాలు ఎంజాయ్ చేసేస్తున్నారు స్క్రీన్ మీద. అండ్ మనోజ్ క్యారెక్టర్ పార్ట్ 1 లో ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా పార్ట్ 2 లో ఇవ్వలేదు ఆయన క్యారెక్టర్ కి. ఎందుకు ఆ పార్షియాలిటీ అనిపించింది నాకు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే భీమ్స్ గారు ఫస్ట్ పార్ట్ లో ఏ రేంజ్ లో అయితే ఇచ్చారో సెకండ్ పార్ట్ లో కూడా అదే రేంజ్ లో ఇచ్చారు. కానీ సాంగ్స్ అన్ని పార్ట్ 1 సాంగ్స్ ఎక్కినంతగా పార్ట్ 2 సాంగ్స్ ఎక్కలేదు. జస్ట్ ఆ స్వాతి రెడ్డి సాంగ్ ఒక్కటి ఇచ్చింది. మూవీ అయితే ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ ఉందండి. బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడా బోర్ కొట్టదు. నేను చెప్పినట్టే చూద్దామా వద్దా అని డౌట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి ఒకసారి. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75. దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బై బై.